దశరథ రామ గోవింద మమోదయ జూడుపాయి ముకుంద దశరథ రామ గోవింద వరకు తోడుగా భగవంతుడుమును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముందొక్కడు. భవ్యమైన దివ్యమైన సుందరమైన రామ మందిర్ యొక్క బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సూర్యాపేట చరిత్రలోనే కని విని రీతిలో రేపు ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకొని పెద్ద శోభయాత్ర నిర్వహించడం సూర్యాపేట వాసులకు అదృష్టంగా భావిస్తున్నాం. సుమారు 550 సంవత్సరాల గొప్ప చరిత్ర మనది. ఎన్నో తరాలు గడిచిపోయాయి. కానీ అయోధ్య యొక్క రామ జన్మభూమిలో సుందరమైన నిర్మాణం ఒక కళగా మిగిలిపోయింది. కానీ మనం ప్రతికూలంగా మన జీవితంలో మనం ఈ యొక్క రామ మందిరం యొక్క నిర్మాణాన్ని సాక్షాత్కరించడంలో మన అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క 15 రోజుల పాటు రామ మందిరం యొక్క పూజిత అక్షతల వితరణ పూర్తయింది. ఎల్లుండి 22వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకొని సూర్యాపేటలో ఒక పెద్ద శోభయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా చేసిన పండుగల్లో భాగంగా సూర్యాపేటలోని అన్ని దేవాలయ కేంద్రంగా అన్ని గుళ్ళల్లో కూడా వివిధ దేవాలయ బాధ్యులు వివిధ ఆధ్యాత్మిక సంస్థలు ధార్మిక సంస్థలు అందరూ కూడా ఉదయం నుంచి రామనామ సంకీర్తనలు, హనుమాన్ చాలీసాలు, రామరక్షా స్తోత్రాలు పఠిస్తూ మధ్యాహ్నం ఈ యొక్క ముహూర్త సమయానికి అందరం కూడా చక్కటి వస్త్రధారణ చేసుకొని రామ మందిరం యొక్క ప్రారంభోత్సవాన్ని వీక్షించుకుంటూ రాముడి యొక్క అక్షతలు తలపై చల్లుకోవడం ద్వారా మనం పునీతులవుదాం. ఈ యొక్క గొప్ప కార్యంలో మనం భాగస్వామ్యందుకు అందరం ధన్యాలుగా భావిద్దాం.
ఓకే చూసాం సరే వెళ్ళండి. మా బేబీమన్ హై స్కూల్లో 22వ తారీఖున జరగబోయే రామాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో మా చిన్నారులచే ఒక చిన్నపాటి కార్యక్రమం ఒకటి శ్రీరామ్ అనే దాని మీద విద్యార్థులతో ఉల్లాసంగా మా విద్యార్థులు మా అధ్యాపకులు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ అయినందుకు కూడా మాకు కూడా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.